ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ చిన్ని మధ్య ఆధిపత్య పోరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముక్కు సీటుగా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టడం కొలుకుపూడి పార్టీ తత్వం అయితే, తనను నమ్ముకున్న నేతలకు అండగా ఉండాలని ఎంపీ చిన్ని భావిస్తూ ఉండటం తరచూ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. తాజాగా తిరువూరు నియోజకవర్గంలోని పలు మండలాలకు అధ్యక్షులుగా ఎంపీ వర్గీయులకు నియమించడంపై ఎమ్మెల్యే కొలుకుపూడి హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, పదవులు ఎంపీ వర్గీయులు అమ్ముకుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ పదవులు కేటాయింపుపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. మనతో తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాస్ ఉన్నారు. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు వరకు ఎలా ఉంది అంటే గడిచిన ఒక 1.5 ఇయర్లో పాలన ఎంతవరకు కొనసాగింది, అదేవిధంగా అభివృద్ధి ఎంతవరకు జరిగింది? 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిన నేపథ్యంలో కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితిలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా సంక్షేమానికి ఇబ్బంది లేకుండా అభివృద్ధిని కూడా సమపాళలో తీసుకెళ్తూ గత 16 నెలల్లో రోడ్ల నిర్మాణం కానీ, ఇతర మౌలిక వసతుల నిర్మాణంలో కానీ కూటమి ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలతో పోయిన సంవత్సరం పల్లె పండుగ అని చేశాము. త్వరలో దాదాపు మరో నెల రోజుల్లో పల్లె పండుగ 2.0 ప్రారంభం జరగబోతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా, ఒక తిరువూరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డ ఒక 4-5 నెలల పాటు ఆర్థిక అగాధంలో అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని వనరులు ఉన్నాయి, అవి తవ్వి తీయటంలోనే కొంత సమయం గడిచిపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేయటం జరుగుతుంది. కాబట్టి తిరువూరు నియోజకవర్గం గతంలో కన్నా వేగంగా అభివృద్ధిని చూస్తుంది. సార్, అది మీరు ఏదైనా సరే మొహం మీద మాట్లాడే వ్యక్తిగా ప్రాచుర్యం ఉంది మీకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయి, అంటే ఎంపీ గారు సంబంధించి, అంటే చిన్ని గారు నామినేటెడ్ పదవులకు సంబంధించి అమ్ముకుంటున్నారు అన్న మాట ఇప్పుడైతే మాత్రం బాగా హాట్ టాపిక్గా మారింది. దాని మీద మీ వివరణ ఏంటి? మొన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నేను ఏవైతే చెప్పానో మా పార్టీ పెద్దలందరికీ చెప్పాను. 24వ తారీఖున పల్లా శ్రీనివాస్ గారు దాని విషయం మీద మాట్లాడదామన్నారు. కాబట్టి పార్టీ పెద్దల దగ్గర చెప్తానండి. థ్యాంక్ యూ. మరొక మాట, ఇది బయట అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటంటే వైసీపీలోకి వెళ్ళటానికే కొలుకుపూడి శ్రీనివాస్ ఈ కామెంట్లు చేశారని చెప్పి అంటున్న పరిస్థితి. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఎందుకు ప్రతిపక్ష పార్టీకి వెళ్తాడు? చెప్పండి, నాకు మీరు చెప్పండి. అసలు ఆ ప్రశ్న ఎలా ఉత్పన్నమైంది? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. అధికార పార్టీకి అవసరం ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యేకి అవసరం ఏంటి? నేను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసి వచ్చినవాడు. ఇది ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి కామెంట్లకు సంబంధించి పార్టీ అధిష్టానంతో మాట్లాడతాను, పెద్దలతో మాట్లాడతాను, ఆ తర్వాతే మాట్లాడే అవకాశం ఉంది. అయితే తాను చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పానని కూడా కొలుకుపూడి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ ఆదిల్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి.